టేస్ట్ ఎట్లుంది చెప్పు. సూపర్. అన్నీ ఉప్పు కారం కరెక్ట్ పడ్డాయి. అటువడయా నానమ్మనేమో విజయ సర్వపిండి వస్తాయి అని అంటుండే, నా అమ్మమ్మనేమో బిడ్డ కొద్దిగా సర్వపిండి వత్తు అని అంటుండే. ఆ అమ్మమ్మనేమో మెత్తగా తింటుండే, మెత్తగా వస్తుండే అమ్మమ్మకి. మాకేమో క్రిస్పీగా వేస్తుండే మమ్మీ. మస్తు అంటే మస్తు ఉంది టేస్ట్. నానమ్మ గుడక పనులు లేకుంటాయి. నానమ్మ గుడక నానమ్మ ఎక్కువ ఇట్లా సిరిది అంటే ఇట్లనే ఇష్టపడుతుంది. ఆమె అన్నం తినడానికి ఇష్టపడకపో నానమ్మ. బెల్లపన్నము ఇది మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే తెలంగాణ సర్వపిండి తోటి మీ ముందుకు వచ్చిన. ఇక సర్వపిండి అంటే ఇక మా అబ్బా ఇంటికి వచ్చిన, అబ్బగారి ఇంటికి బిడ్డ ఇంటికి పోయినా ఇది నడుస్తుంది. మా ఏంటంటే ఏం చేయాలి బిడ్డ అని అవ్వ అంటది. ఏంటంటే బిడ్డ అత్తగారి ఇంటికి వస్తాయి. ఇక అంటే అవ్వ సర్వపిండి వద్దుగానే జర సర్వపిండి నోరంతా ఖరాబ్ అయింది అని అంటారు. ఏంటంటే ఆ అవ్వకు అవ్వ దగ్గరికి వస్తే అట్లా ఇష్టపడతారు తెలంగాణ మాత్రం. ఇక బిడ్డ దగ్గరికి వచ్చిందనుకో, ఇక అమ్మ అవ్వ నేను ఏం చేయను నేను ఇకంటే నా పనులా లేవు, మెత్తగా ఉంటుంది, ఇది సర్వపిండి జరంత ఒత్తి బిడ్డ సర్వకు ఒత్తి అని అంటే అప్పుడు సర్వలకు ఒత్తుదురు. ఇప్పుడు సర్వలకు కాదు ఏదానికైనా ఒత్తుకుంటాం. మన సర్వపిండి అంటే సర్వకు గుడక ఇట్లా వెడల్పు ఉంటుండే సర్వకు ఒత్తుకుందరు. ఇక సర్వపిండి అని పేరు పోయింది. కానీ ఇప్పుడు సర్వపిండి గిన్నెలు వచ్చినాయి కాబట్టి సర్వపిండి అట్లా ఒత్తుకుందాం. ఇక ఇట్లా మంచిగా వేసుకుందాము. తెలంగాణ సర్వపిండి అంటే నేనైతే ఎప్పటి నుంచో పెట్టిన విషయము. ఇక ఇది అయితే పిల్లలు తిన్నారు, మా అవ్వ తిన్నది, మా అత్తమ్మ ఉడక కొంచెం వర్షం పడంగానే లేకుంటే సాయంత్రం కాగానే టీ తాగేటప్పుడు ఇక సాయంత్రం కాగానే సర్వపిండి పెట్టి ఒక పొద్దున్న సర్వపిండి పెట్టుకుందరు. ఇట్లా ఉంటుండే. ఇక సర్వపిండి ఒత్తుడు అన్నది అది కమ్మగా నోటికి రుచిగా, మనం మెత్తగా కావాలంటే మెత్తగా, కడక్ కావాలంటే కడక్, ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటుంటుంది. ఇక మా చుట్టులకు పండున్నలకేమో మేమేమో ఎక్కడికి చేసుకుంటుంటుంది. ఇక మా అత్తమ్మకు మా అవ్వకు వాళ్ళకైతే మెత్తగొత్తుంది. అట్లా ఇక ఆ రకంగా చేసుకుందాము, కమ్మగానే తిందాము. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్ ఇక అంటే ఓ లెవెల్. ఇక అట్లా అనుకోర్రి. ఇక ఇట్లా అయితే నేనైతే చెప్తున్నా. ఇక అట్లా ఇవ్వాలంటే ఇక మనం టేస్ట్కి మొత్తం తగ్గము, అంత బాగుంటుంది. ఇక ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నది మీ ఇష్టము. నేను చేసేదైతే తెలంగాణ వంటలు, తెలంగాణ ఫుడ్డు. ఇక అదైతే ఇక టేస్ట్గా మీ ముందుకైతే వస్తున్నా. పచ్చళ్ళు కూడా సెల్ చేస్తున్నా. ఇక ముందు పచ్చళ్ళు వస్తాయి మీకు. ఇక కర్రీస్ అయినా ఎవైనా ఈ హైదరాబాద్లో దగ్గర ఉన్నోళ్ళు పెట్టుకుంటే ప్రతిదీ బోటి ప్రతిదీ మీ ముందుకు వస్తుంది. ఇక మీకు ఏది కావాలంటే గీ ఫుడ్ అని అన్ని ఫుడ్లు వస్తాయి. అన్ని ఫుడ్లు కూడా మీ ముందు పెడతా ఆర్డర్లు పెట్టుకుంటే. ఇక మీరు ఏంటంటే మీరు తింటే నోట్లకి నీళ్ళు వస్తున్నాయమ్మా, మాకు తినబుద్ధి అవుతుంది ఇట్లా అన్నారు మీరు అంటే నేను ఇక ఆపుకుంటూ వచ్చిన ఇన్ని రోజులు. ఇక మీరు అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది. నాకు మీరు ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. మీరు ఏదైనా లైక్లు ఇస్తేనే మనం ముందు మీ ముందు ఉంటా. ఇక ఏంటంటే మనదైతే వీడియో రన్నింగ్ కావాలి. రన్నింగ్ అయినా కొద్దీ నేను మీ ముందు వేసుకుంటూ పెడతా. ఇక నేను సెల్ చేసే ఫుడ్ అయితే ఏది కావాలంటే అది మీ ముందు పెడతా. సరేనా? చూపిస్తారా? ఏమేం కావాలి చెప్తావా? చూపిస్తుందా? సర్వపిండి అంటే తెలంగాణ సర్వపిండి అంటే వదలద్దు, అంత బాగుంటుంది. ఈ కప్పు తీసుకుంటున్నా. ఇక ఎంతైతే అన్నాయి. ఇక మేమైతే తేజ నేనే కదా సరిపోతుంది. ఇప్పుడైతే నువ్వులు నేను వేసేటి వేస్తా, పట్టుకునేటి మళ్ళీ చూపిస్తా. కానీ మీకు చూపిస్తున్నా చూడు, వేసుకుంటాను చూపిస్తాయి. ఈ కప్పుకు నేను ఎన్ని నువ్వులు వేస్తున్నాను. నువ్వులు మీ ఇష్టము, ఎన్నెన్న వేసుకోవచ్చు. ఒక 4 టీ స్పూన్లు వేస్తున్నా సరిపోతాయి. ఎక్కువ వేసుకుంటే మంచిదే కదా, బోన్కి అయితే మంచిది, ఆరోగ్యానికి మంచిది. వేసుకున్నది చూడండి. ఇప్పుడైతే జీలకర్ర, అక్కడక్కడ జీలకర్ర మంచిగా గోలేస్తే ఎంత మంచిగా ఉంటుంది. 1 టీ స్పూన్ వేస్తుంది జీలకర్ర ఈ పిండికి. ఇక మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ. కొంచెము ఓమ గుడక ఏం చేయాలంటే 1/2 టీ స్పూన్ దాకా ఇలా నలిచి ఇయ్యండి. దగ్గుకైనా మనకు జీర్ణానికైనా బాగుంటుంది. ఓమ ఇట్లా వేసుకుంటాం మేము. ఇట్లా అయితే బాగుంటుంది. ఇంకా ధనియాలు ఇక ఇప్పుడు ఎల్లిగడ్డ దంచుకున్నా. ఇట్లా కచ్చిపక్కన దంచుకోర్రి, కమ్మగా వస్తుంది. ఎల్లిగడ్డ ఏమేమి వేస్తున్న పక్క చూడు. కొంచెం పసుపు, కొంచెం కలర్ గురించి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకొని లేకుంటే విషయం. ఇక నేనైతే వేస్తా. ఉప్పు ఈ పిండికి 1/2 టీ స్పూన్ సరిపోతుంది, ఎక్కువ పట్టదు ఉప్పు. ఇసం పెట్టేది.
కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు అయితే దీనికి ఇక మీరు ఉల్లాకు ఉంటుంది అనుకో, ఉల్లాకు కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. ఇట్లా ఇట్లా నీరేయండి. ఎంత కరివేపాకు వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఓ లెవెల్. ఇక లేతగా ఉంది ఇది. ఇక ఫ్రెష్ది వేయండి, ఎండిపోయింది అది ఇది వేయకుండ్రి. ఇది ఏంటంటే సర్వపిండికి ఎండిపోయింది వేస్తే మంచిగా ఉండదు. ఇక శనగపప్పు అక్కడక్కడ వస్తే ఇక నానబెట్టుకోండి ఇట్లా కొద్దిసేపు, ఒక 10 నిమిషాలు అర్ధగంట నానబెట్టుకోండి. కొద్దిగా నానబెట్టి ఇట్లా వేసుకోండి, మంచిగా వస్తుంది, కమ్మగా వస్తాయి. అక్కడక్కడ గోలి గుడిక కమ్మ వస్తుంది. అన్నీ నీకు వేసి చూపిస్తున్నా, ఎందుకంటే ఏది ఎట్లా వేయాలన్నది నేను చూపిస్తా, పక్క చేసుకునేది చూడు. ఇక కొంచెం కారం నేను టీ స్పూన్తో చూపిస్తాను మీకు, 1/2 టీ స్పూన్ కారం. ఇక పచ్చిమిర్చి ఉడక ఇక నేను ఎన్ని పట్టుకుంటా అన్నది, ఈ పిండికి 5 పట్టుకుంటా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటా. ఇక పల్లీలు మాత్రం గ్రైండ్ చేసుకున్నా అంటే మనం ఇప్పుడు వేయించుకొని వక్కలు చేసుకుంటాం. మీరు బాగా పెద్దగా వక్కలు వద్దనుకుంటే కొంచెం ఒక తింపు ఇంట్లో వేసేది, అట్లా మీకు అట్లా వద్దనుకుంటే ఇక మనం వక్కలు వేసుకుందామంటే అక్కడక్కడ రావాలంటే ఇది. ఇక ఇప్పుడు వేయించి నేను ఈ పొట్టు తీసేసేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇక ధనియాలు కూడా వేయించుతావా? ధనియాలు నేను అది పట్టుకుంటా, ఇది పచ్చిమిర్చి తోటి పట్టుకుంటా, నేను చూపిస్తాను మీకు. ఇక ఆనియన్ వేసి సన్నగా కట్ చేసుకోండి. ఇక మీరు ఇట్లా ఆనియన్ ఇట్లా ఇష్టం ఉండదు అనుకో, ఆనియన్ కట్ చేయండి, వేసుకోకూడదు. ఆనియన్ ఇష్టం ఉండని వాళ్ళు ఆనియన్ అయితే బాగుంటుంది, సన్నగా కట్ చేసి వేసుకోండి, లేకుంటే పేస్ట్ పట్టేసుకోండి. అట్లా మీకు రావద్దు అనుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక పేస్ట్ కూడా బరకగా పట్టుకొని వేసుకోండి అట్లా. ఇక ఏంటంటే మీరు కట్ చేయరాదు, పెద్దగా వక్కలు వస్తే ఉడక అది ఒత్తరాని వాళ్ళకు. ఇక ఇది అట్లా కొంచెం బరకవల పట్టుకొని అల్లు వేసేసుకోండి ఆనియన్. ఇక నేను ఇంతనే చెప్తున్నా. ఇవి అయితే నేను కొంచెం ఒక దింపుకుంటా, ఇవి గుడక వక్కలు చేసుకుంటా, చూపిద్దాం. ఇక ఈ పల్లీలు గుడక మనం ఎట్లా చేసుకుందామన్నది చూపిస్తాం. పల్లీలు వేయించుకున్నా ఇట్లా ఆ పొట్టు తీస్తున్నా. ఏంటంటే వక్కలు ఉంటే నాకు నచ్చుతుంది. ఇక మీరు అట్లా వక్కలు ఒత్తరాకపోతే గ్రైండర్ వేసుకోండి అట్లా. ఇక మీ ఇష్టం, అది నేను ఒత్తుతా. నాకు ఏంటంటే ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ అయిన విషయము. ఇక అన్ని ఉడక అట్లా. ఇక ధనియాలు అమ్మమ్మకు నానమ్మకి చేసిస్తుంటే మీ గుడక స్కూల్కి వెళ్ళి వచ్చి తినపోదరా, 2 స్పూన్లు వేస్తున్నా వీటికి అంతే. మనం ఇప్పుడు పిండి ఎంత తీసుకుంటాం అన్నది దాని మీదకి వెళ్ళి నేను చిన్న గిన్నె తీసుకున్నా కదా, దానికైతే ధనియాలు అంత సరిపోతాయి. పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైంలో మనము ఈ వేసుకుంటే వేసుకోరు, వక్కలు వచ్చేది ఉంటే వద్దమన్నా. ఇది కూడా కచ్చిపెక్కనే పట్టుకుంటా. మీరు ఎల్లిగడ్డ పట్టంది ఉంటే ఇంటనే వేసుకోరు, నేను బట్టి పెట్టుకున్నా కాబట్టి ఎల్లిగడ్డ అట్లా. ఇంకా ఆ రకంగానైతే ఇప్పుడు ఎల్లిగడ్డలు వేసుకోవచ్చు. నేను పట్టేసిందో ఉన్నది నాకు, ఇప్పుడే పట్టినా. చూపెట్టు ఈ రకంగా వచ్చింది అంతా, మొత్తం గిన్నెలు ఏం లేదు, పైకి వచ్చింది. ఈ రకంగానే ఉండాలి. ధనియాలు కచ్చపక్క ఇవి వస్తుంటే మనము అది సర్వపిండి అన్నది గోలుతుంది కదా, కమ్మగా వస్తాయి ఇట్లా. ఈ రకంగా ఇట్లా ఈ పచ్చిమిర్చి కూడా ఈ రకంగానే బాగా సన్నగా పేస్ట్ లాగా పట్టకుంది, బరకగానే పట్టుకోండి. ధనియాలు వేస్తే ఈ 2 బరకగానే వస్తాయి. సరే వేసుకున్నది చెప్తా. 2 గ్లాసుల వాటర్ పెట్టేసుకుందాం. గరం కావాలి, మసలాలి మంచిగా. 2 గ్లాసులు పోసిన దీంతో మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని పోసుకొని మనము పిండి కలుపుకునేది చూపిస్తాను. మసలాలి, తుక్కపక్క దుంకాలి. వాటర్ నీళ్ళు ఇట్లా మసలాలి, దుంకాలి. ఇట్లా మసలితేనే మంచిగా ఉంటాయి. బంద్ చేసుకుంటున్నా. ఇప్పుడు పల్లీలు ఈ వక్కలు చేసిన ఇట్లా వేసేసుకోండి. ఇప్పుడు శనగపప్పు, పల్లీలు, నువ్వులు, ఇక ఇవన్నీ కారము, ఉప్పు, జీలకర్ర, ఓమ అన్నీ వేసినాం కదా. ఎల్లిగడ్డ కారం ఉడక కొద్దిగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉడక పట్టుకున్నా, టేస్ట్ బాగుంటుంది. ఏంటంటే కారంతో పెట్టుకుంటే బాగుండదు అట్లా. మేమైతే తెలంగాణలో అట్లే పెడతాం. ఇక ధనియాలు ఇవి పచ్చిమిర్చి పట్టింది, ఇక అక్కడక్కడ ధనియాలు అన్నది అక్కడక్కడ తలుగుతే కమ్మగా వస్తుంది, అట్లా టేస్ట్ బాగుంటుంది. ఇక కారము మీరు తినేదాన్ని దగ్గర పిల్లలు తక్కువ తింటారంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ అంటే ఎక్కువ, మీ ఇష్టం. ఇప్పుడు ఇక దీన్ని ఇక మంచిగా కలుపుకోవాలి. ఈ ఆనియను ఒక ఆనియన్ గడ్డ సన్నగా తరుపుకోండి ఇట్లా. ఆనియన్ అద్దనుకుంటే కూడా అది తీసేయచ్చు, మీ ఇష్టం. ఇట్లా పిసికినట్టు కలపాలి, మంచిగా పిండినే కలపాలి.
ఇట్లా మనము వాటర్ పోసినాక అట్లా విసికినట్టు చేయకూడదు, ఇట్లా విసికినట్టు మంచిగా కలుపుర్రి. మంచిగా కలుపుతూనే మంచిగా ఉంటుంది. ఇట్లా కొంచెం నలిపినట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఉల్లాకు ఉంటుంది కదా, మనకు ఉల్లాకు ఉంటే ఉల్లాకు ఉడికేసుకోండి, మంచిగా వస్తుంది, కమ్మగా వస్తుంది. మళ్ళీ ఉల్లిగడ్డ బదులు ఉల్లాకు ఉడికేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేసుకొని ఉడక మళ్ళీ ఉల్లాకు వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక 2 ఉడక వేసుకోవచ్చు, అది కొద్దిగా ఇది కొద్దిగా అట్లా ఫ్లేవర్ నచ్చితే. నచ్చని ఫ్లేవర్ తీసేయండి. నువ్వులు అయితే కంపల్సరీ, పల్లీలు ఇక మీ ఆప్షను. పల్లీలు వేసుకుంటేనే బాగుంటుంది. ఇక పల్లీలకు బదులు మనము ఇప్పుడు శనగపప్పు ఉడక వద్దు అనుకుంటే వద్దు, వేసుకోవాలనుకుంటే పెసరపప్పు ఉడక వేసుకుంటారు ఇలా. కానీ మేము వేయం, నేనైతే వేసుకుంటారు కొంతమంది. ఇక వాటర్ కొద్దిగా కొద్దిగా ఇట్లా వేయాలి, గరం వాటర్, మసిలిన వాటరు ఇట్లా వేయాలి. కమ్మగా వాసన వస్తుంది పిండిలో పోస్తుంటేనే. కొంచెం ఉంచుతున్నా, తక్కువ పడితే చూద్దాం. ఇవన్నీ వేసే వరకు మనకు కమ్మగా వస్తుంది పిండి. ఈ పిండే వాసన ఇట్లా వస్తుంది, స్మెల్ ఇట్లా వస్తుంది. అన్ని పప్పులు, శనగపప్పు ఇవన్నీ వేసినాం కదా, ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. నేను వాటర్ ఉడక పోస్తున్నా. 2 గ్లాసుల వాటర్ పట్టింది 1 కప్పు పిండికి, 1 కప్పు పిండికి. ఈ పిండి మాత్రము మనము తర్వాత పెట్టుకుంటాము, కొంచెం ముంచేసుకుంటామంటే మంచిగా ఉండదు, అట్లా మంచిగా ఉండదు. వెంటనే పెట్టేసుకోవాలి మనం కావాలంటే. మనము ఇక ఇది గ్యారెల గుడక పనిచేస్తుంది, మనం గ్యారెలు ఒత్తుకోవాలన్నా పనిచేస్తుంది. మనం చేసుకున్నాం మనం చేసుకో, గరం గరం నిన్నే ఒత్తుకుంటే కాలుతుంది అనుకుంటే కొంచెం వాటర్ అద్దించుకోండి. నాకైతే నా చేతికైతే అలవాటే. 2 గ్లాసుల వాటర్ కరెక్ట్ అవుతున్నాయి కదా, చూడండి. నేనైతే కొలత చెప్పిన, ఇందులోనైతే చల్లటి వాటరు పడితే చల్లుండ్రి, కొద్దిగా చేతికి తలిగించుకుంటా, ఇట్లా వయ్యకుండ్రి, పోస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా కొంచెం బిసికి ఇట్లా పెట్టేసుకొని, ఇది ఒక బిల్లకని పెట్టేసుకొని ఇట్లా మంచిగా వేసుకోవాలి. పిండి వేసుకుంటుంటుంది మజా ఇది. ఏంటంటే మనము చేసుకుంటే కమ్మగా వాసన వస్తుంది చూడు ఎట్లా. ఇవన్నీ వేసినాం కదా, ఎల్లిగడ్డ, జీలకర్ర, ఓమ ఉడక మన డైజెషన్కి మంచిది. తింటుంటే కూడా కమ్మగా వస్తుంది అక్కడక్కడ. ఆ ఫ్లేవర్ నచ్చకుండా తీసేయండి. జీలకర్ర అయితే కంపల్సరీ, ధనియాలు అయితే కంపల్సరీ. ఇక నాకైతే నచ్చి వేసుకుంటాం, మేము తెలంగాణ అట్లా తింటాం. ఇక అట్లనే ఇక కొలత ఉడక కరెక్ట్ చెప్పిన, మీకు నీళ్ళ కొలత ఉడక చెప్పిన. ఈ రకంగా మెత్తగా ఎట్లా వచ్చింది చూడు, ఇట్లా రావాలి, ఈ రకంగా రావాలి. ఇట్లా ఇక నేను పెడితేనైతే మా అత్తమ్మ మస్తు ఇష్టపడుతుండే, ఎందుకంటే విజయ అంటుండే. ఇవి ఓసారి గ్యారెలలో కూడా వేసుకుంటుంటుంది, కొన్ని అన్నీ ఒత్తుకుంటుంటాం అట్లా. ఇక అట్లా తినబుద్ధి అయితే ఇట్లా చేసుకుంటుంటుంది. ఎన్నో రకాలు చేసుకుంటాం. ఇది కూడా సన్నగా కావాలంటే సన్నగా ఒత్తుకోండి, మీరు దొడ్డుగా కావాలంటే కడక్ కావాలి. ఇట్లా తింటుంటే కిస్పిగా కళ్ళు తాగకుండా ఉడక తింటారు కొందరు. మేము తాగేటోళ్ళం కాదు, కానీ అట్లా తాగే కులాలు మూక సర్వపిండి పెట్టుకొని కళ్ళు తాగుతారు. అట్లా తెలంగాణ అయితే అదే విషయం ఇక నేను చెప్తున్నా. ఇట్లా ఇట్లా స్మూత్గా విసుకోవాలి మంచిగా. ఏంటంటే ఏ పని చేసినా మనకు పక్కా మంచిగా ఉండాలి. ఇక మనము ఏంటంటే ముట్టినా పట్టినా సరిగ్గా చేసుకోలేనంటే గుడక కుదరది. ఇక మనం వంట కాడ మాత్రం వెనక ముందు కావద్దు. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి, కొన్ని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఈ చల్లేసినా నడుస్తుంది. ఎందుకంటే మీరు ఉప్పు నిండా తినేటోళ్ళు. ఇప్పుడైతే బాగానే ఉంటుంది నాకు ఉప్పు అయితే, ఎక్కువ తక్కువ అన్నది ఉండదు. ఇందులో ఎన్ని వేస్తా అన్నది మీకు చూపిస్తాను. ఇట్లా కొడుతుంటే మీకు కొద్దిసేపు పొయ్యి మీద పెడితే చూడు ఎంత బాగుంటుండేనో, మంచిగా ఉంటుండే. మమ్మీ పెట్టే సర్వపిండి నాన్నమ్మకి ఇష్టం, అమ్మమ్మకి ఇష్టం. అవును కదా, మాకు కూడా ఇష్టం, బాగా పెడుతుంది. రొట్టె పిండి వల్ల కొంచెం ఇట్లా తీసుకొని ఒత్తుకోవాలి. అన్ని కరెక్ట్ తీసుకొని మంచిగా ఒక బిల్ల తింటారు అన్నట్టు ఉంటుంది ఈ విషయం.
ఇది కొంచెం అంత ఎక్కువ వచ్చింది. ఇట్లా కరెక్ట్ ముద్ద చూసుకొని ఇక అందరం కరెక్ట్ చేసుకొని తిన్నామన్నట్టు ఉంటుండే ఇక విషయం. అట్లా ఉంటుండే ఏది కానీ ఇక ఒకళ్ళకి ఇట్లా వాళ్ళకి అట్లా కాదు, అందరం ఒకటే రకంగా తినాలి, ఒకటే రకం అన్నట్టుగా ఇట్లా మంచికో దింపాలి. బిల్ల మంచికో బిల్ల అన్నట్టుగా ఇట్లా వేసి ఇట్లా పెడుతుంటి. ఇక మంచికోటి ఒకటి తినాలనుకోండి, సగం తినాలనుకుంటే ఇక అట్లా రెండే. ఇప్పుడు ఈ 3 ముద్దలు చేసుకుందాం. నూనె ఎంత వస్తుందో చూడండి మీరు. దీంతో 2 పోసి ఇప్పుడైతే నేను ఒత్తుతా, తర్వాత విషయం నేను ఎంత పోస్తా అన్నది మీకు కరెక్ట్ చూపిస్తా. ఒక బిల్లకి ఎంత పోస్తా అన్నది ఒకసారి ఇట్లా దింపుర్రి. ఇట్లా ఆయిల్ అన్నది తిరగోని ఇట్లా ఇట్లా అంతటా అంటేటట్టు ఇట్లా దింపాలి. దింపి ఇట్లా చేతితో నూనె అంటించుకొని ఇట్లా అంటించుకొని ఇట్లా ఇట్లా దింపాలి. అన్ని పప్పులు, ఇది ఏంటంటే పల్లీలు, నువ్వులు అన్నీ ఇట్లా కిస్పీగా కమ్మగా అనిపిస్తుంది. ఇది అంత కమ్మగా అనిపిస్తుంది. ఇట్లా తిరగాలి, మనం నూనె పోసుకొని తిరుగుతుంది. మంచిగా ఒత్తుకోవాలి ఇట్లా. సర్వపిండి పెడతానైతే పక్కా నువ్వు ఎంత మంచిగా పెడతావని నన్ను పెట్టించుకుందు. మా అత్తమ్మైనా కానీ నువ్వు మంచిగా పెడతావు విజయ బిల్లలు అంటుండే. ఇక అమ్మమ్మనైతే బాగా ఇష్టపడుతుండే. ఏంటంటే నేను మిర్చిలు వేసిన ఇవైనా ఎంత కమ్మగా చేస్తావు బిడ్డ నువ్వు అంటుండే అమ్మమ్మ. నచ్చుతుండే. ఇక సర్వపిండి అంటే నూనె ఉండాలి, కొద్దిగా నూనె ఉంటేనే మంచిగా వస్తాయి. ఇట్లా నూనె అన్నది రావాలి. ఇట్లా నూనె తప్పి తొక్కుకో మొత్తం నూనె పోసి ఉడక ఈ బిల్ల వేస్తున్నారు నూనెలో. అది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ సర్వపిండి. ఏంటంటే అట్లా నూనెలా గోలిచ్చుడు గ్యార కదా గోలిచ్చినట్టు గోలిస్తున్నారు బయట అమ్మేటి. ఇక అట్లా అంత డీప్ ఫ్రై ఉడక మంచిగా ఉండదు. ఇక దొడ్డు కావాలంటే దొడ్డు కొత్తుకోవచ్చు మీ ఇష్టము, సన్నగా కావాలంటే సన్నగా కొత్తుకోవచ్చు మీ ఇష్టం. ఇక ఇట్లా నూనె ఇట్లా అనుకోండి, ఇట్లా సైడ్లో గుడక అంతా ఇట్లా ఉండకుండా ఇట్లా తింపుకుంటా అనుకోండి. ఇక కళ్ళకైతే ఇట్లా తింటారు తెలంగాణ మాత్రం, మందులకు గుడక తింటారు. ఏమన్నా సాయంత్రం కానీ ఎండకు మనకు వానకాలము పనికి వెళ్ళిపోతారు కదా, ఇక వచ్చి ఇదే పెడతారు చేళ్ళకి వచ్చి సర్వపిండి. ఈ పిండి అయితే ఎప్పుడు పట్టించుకుంటారు. ఇట్లా నుండి కొద్దిగా జరుగుతుంది పిండి మధ్యలో ఇట్లా దొడ్డు ఉండకుండా ఇట్లా సన్నం పెట్టుకుంటే బాగుంటుంది. ఇక ముసలోళ్ళు ఉంటారు అనుకో కొంచెం దొడ్డుగా పెట్టు, ఏం కాదు, వాళ్ళు తింటారు. మెత్తగా ఉంటుంది తింటారు, మెత్తగా ఉంటుంది. అది విషయం. ఇట్లా నూనె కొడికి ఇట్లా తింపుకోవాలి. తింపుకొని ఈ లొంటలు మాత్రం మనకు కాలింది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇట్లా ఇట్లా పెట్టేసి లొంటలు పెట్టాలి. సర్వపిండి అంటేనే లొంటలు పెట్టాలి. ఇట్లా లొంటలు పెట్టకుండా చేసుకోవాలి. మనకి ఏర్పడుతుంది మధ్యలో కాలింది ఏర్పడదు. అట్లా ఇట్లా ఏళ్ళతోటి ఇట్లా ఒత్తుర్రి మనకు కాలింది ఏర్పడుతుంది. స్టవ్ ముట్టించుకుంటున్నా. మూత మాత్రం పెట్టద్దు. మూత పెడితే సర్వపిండి మంచిగా రాదు. మూత పెట్టద్దు. మూత పెట్టకుండా ఎక్కువ మంట పెట్టుడు. ఇప్పుడు కొద్దిసేపు అయినాక తక్కువ మంట పెడదాం. ఒక 5 నిమిషాలు ఎక్కువ మంట, తర్వాత తక్కువ మంట. ఏదో అటు కొంచెం కాలినట్టు పేలిపోయినట్టుగా అనిపించేది. ఇట్లా దింపుకుంటూ చూడాలి. ఇట్లా దింపాలి కొద్దిగా సైడ్లకు గుడక. మనం మధ్యలో మంట తగ్గుతుంటే ఇక్కడ ఆరినట్లేదు. కొద్దిగా ఎట్లా ఉబ్బుతుంది చూడు అట్లా. ఇప్పుడు సన్న మంట మిన్నే చేస్తున్నా. కొద్దిసేపు 5 నిమిషాలు ఎక్కువ మంట పెట్టినా. ఇప్పుడు సన్న మంట పెట్టిన ఇప్పుడు పెట్టినా వేసుకుంటున్నారు. అట్లా వేసి ఇప్పుడు సన్న మంట మిన్నే ఈ పని ఇట్లా కాల్చుకున్నా. చూడండి స్టవ్ బంద్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇది గిన్నె అన్నది మనకు గరం తగ్గిపోయినాక మనకు ఒత్తుకొస్తుంది. ఇది ఏంటంటే మళ్ళీ మనకు సురుకడుతుంది. కాల్చుంది ఇది పెద్దామంటే ఇట్లా కావాలి.
సూపర్ కాలుతుంది పెద్ద కాల్ కాలుతుంది. ఇలా పల్లీలు పడితే ఇగో తీసేసుకోరు, ఇట్లా పడతాయి ఉడక. ఇట్లా తీసేసుకొని ఆ గిన్నె చల్లగా కావాలి. గిన్నె చల్లగా అయినాకనే మళ్ళీ ఇంకోటి పెట్టుకోర్రి, 2 పెట్టుకోర్రి. ఇట్లనే అన్ని ప్రతిదీ ఇట్లనే చేసుకోవాలి. ఇట్లా ఇంట్లో ఏమన్నా వడ్డాయి తీసేసుకోవాలి. నూనె ఉంటుంది కదా, మనకు నూనె వదపన్నా ఎక్కువైనా ఇంట్లోనే ఉంటుంది. మళ్ళీ ఒకటి మళ్ళీ ఇట్లనే ఇది ప్రాసెస్, ఇట్లనే ప్రాసెస్. మనం ఎన్ని ఒత్తుకోవాలని ఇట్లే ప్రాసెస్. ఇంకా 2 ఒత్తుతా. ఇగో 2 బిళ్ళలు ఉన్నాయి. ఇట్లనే ప్రతిదీ ఇట్లనే ఒత్తుకోవాలి. సరే, తెలంగాణ స్టైల్ సర్వపిండి. తెలంగాణలో ఫేమస్ కదా సర్వపిండి. మన దాంట్లో ఉంది ఆల్రెడీ. మమ్మీ మళ్ళీ మేము నాకు తినబుద్ధి అవుతుంది మమ్మీ అంటే మళ్ళీ చేసింది. మళ్ళీ మీతోటి షేర్ చేసుకుంటున్నాం అట్లా. మా అమ్మమ్మకి అయితే మస్తు ఇష్టం ఉంటుండే. అమ్మమ్మకు నానమ్మకి అందరికి ఇష్టం, బాగా ఇష్టం ఉంటుండే ఆ రోజులలో. అది ఇట్లా క్రిస్పీగా వెనకటి రోజులలో పుట్టి. టేస్ట్ ఎట్లుంది చెప్పు. సూపర్, అన్నీ ఉప్పు కారం కరెక్ట్ పడ్డాయి. పడ్డాయా? నానమ్మనేమో విజయ సర్వపిండి వస్తాయి అని అంటుండే, నా అమ్మమ్మనేమో బిడ్డ కొద్దిగా సర్వపిండి వత్తు అని అంటుండే. ఆ అమ్మమ్మనేమో మెత్తగా తింటుండే, మెత్తగా వస్తుండే అమ్మమ్మకి. మాకేమో క్రిస్పీగా వేస్తుండే మమ్మీ. మస్తు అంటే మస్తు ఉంది టేస్ట్. నానమ్మ గుడక పళ్ళు లేకుంటాయి. నానమ్మ గుడక నానమ్మ ఎక్కువ ఇట్లా సిరిది అంటే ఇట్లనే ఇష్టపడుతుంది. ఆమె అన్నం తినడానికి ఇష్టపడకపో నానమ్మ. బెల్లపన్నము ఇది నోట్లు వేసుకుంటే కడిగి పెట్టేట్టు వస్తుంది. ఎంత బాగుంటుంది. ఇంకా మధ్యలో తిరుగు ఎట్లుంటుంది చూడు. మధ్యలో కడకి ఇంకా కడకి కలుసుకోవాలన్నా కలుసుకోవచ్చు. ఇట్లా సూపర్. అంటే ఆనియన్ వచ్చి మధ్యలో జీలకర్ర, అది పచ్చిమిర్చి, ధనియాలు పట్టేసినావు కదా, మస్తు వస్తుంది టేస్ట్. మస్తు ఉంది, కడకర అన్నట్టు క్రిస్పీగా. అమ్మా చేసుకోరు మీరు కూడా. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. కిరాకు సర్వపిండి అమ్మగా మస్తు చేసినవి మమ్మీ. బాగా గుడక తింటున్నా, మీరు గుడక చేసుకొని చేసుకొని. నచ్చితే అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకురి. జబర్దస్త్ రెసిపీ. జబర్దస్త్ అంటే జబర్దస్త్, సూపర్ సర్వపిండి. తెలంగాణ అంటే గిట్లనే ఉంటుంది, గట్లనే తింటాం. దీంట్లోకి ఇంకా మేము అంటే తాగం కానీ కళ్ళు కూడా తాగుతారు. కళ్ళు తాగుతారు, మంది తాగుతారు, ఎవరైనా చేసుకుంటారు. సూపర్ అంటే సూపర్, మస్తు అంటే మస్తు. ఇక మాటలు ఎన్ని చెప్పినా తక్కువనే. మీరైతే బాగుంది, తిన్నా కొద్ది తినబుద్ధి అంత బాగుంటుంది. వస్తుంది. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాం.